ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్. మీరు ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను పేపర్ కటింగ్ చెప్తున్నా చూడండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి హ్యాండ్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ మార్క్ చేశాను. ఇప్పుడు నేను 3 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ తీస్తున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ 5 ఇంచెస్ ప్లస్ 2 మార్క్ చేసుకున్నాను. దీన్ని ఇలా లైన్ గీసేసుకుంటున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచు ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని హ్యాండ్ ఇలా షేప్ అనేది గీసుకుంటున్నాను. చూడండి, అయిపోయింది. హ్యాండ్ షేప్ వచ్చేసింది. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా టక్ పెట్టేసుకున్నా. చూడండి, పేపర్ కటింగ్ ఫినిష్ అయింది. ఇప్పుడు నేను బాహుబలి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇందులో బార్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. పఫ్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. బార్డర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మెయిన్ లెంత్లో ఎక్కువగా బార్డర్ తీసుకోవచ్చు, పఫ్ తక్కువగా తీసుకోవచ్చు. హాఫ్ కావాలనుకుంటే హాఫ్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా 6 ఇంచెస్ ప్లస్ 4 ఇంచెస్ 10 ఇంచెస్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లైనింగ్ తీసుకున్నాను. బ్లూ కలర్ వచ్చేసి బార్డర్. దీనిపైన నేను పేపర్ కటింగ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేస్తున్నా. ఫస్ట్ సైడ్కి వచ్చి కట్ చేసేసుకుంటున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసాను. దీన్ని కట్ చేసుకుందాం. మధ్యలో టక్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పఫ్ కోసం తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను కుర్చీల కోసం 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని బాక్స్ కొట్టుకుంటున్నాను. తర్వాత పేపర్ కటింగ్ చేసిన హ్యాండ్ని 6 ఇంచెస్ కింద నుండి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా షేప్ గీసుకోవాలి. తర్వాత పఫ్ పైకి లేవడానికి నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ కింది వైపున కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేసి పఫ్ని కర్వ్ తీస్తున్నా. హ్యాండ్ షేప్ అనేది ఇలా వచ్చేసింది. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా మధ్యలో కుర్చీల కోసం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నా. లైనింగ్ని దీనిపైన పెట్టేసి మెయిన్ క్లాత్ని బార్డర్ క్లాత్ని కట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పఫ్ కోసం మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్గా లేదు, స్ట్రైట్గా ఇలా కట్ చేసుకొని లైనింగ్ని ఇలా వేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను బార్డర్ని కుడుతున్నాను. చూడండి, ఫస్ట్ పైన లైనింగ్ వేసేసి ఇలా కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత వంపు కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ చుట్టూ కూడా ఇలాగే లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. మధ్యలో టక్ పెట్టుకోవాలి ఇలాగా. నెక్స్ట్ పఫ్ క్లాత్ తీసుకుందాం. దీన్ని రివర్స్ సైడ్ లైనింగ్ వేసేసి హ్యాండ్ చుట్టూ లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కుర్చీల కోసం పెట్టిన టక్స్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ మధ్యలో కూడా ఒక టక్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు బార్డర్ తీసుకొని మధ్యలో పెట్టిన టక్ దగ్గర పఫ్ అండ్ టక్ కూడా పెట్టేసి ఇక్కడ నుండి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా ఒక పావించు వరకు వచ్చేలాగా కుర్చీలు నీట్గా సర్దుకుంటూ పెట్టుకోవాలి. టక్స్ ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడి వరకు కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే కుర్చీలు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చూడండి, ఆపోజిట్లో పెడుతున్నాను. కింది వైపు ఒక సైడ్ ఉన్నాయి, పై వైపు ఒక సైడు ఉన్నాయి. ఇలా ఆపోజిట్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ బార్డర్ పైన వచ్చేలాగా వంపు కుట్టు వేసేసుకుంటున్నాను. బార్డర్ పైన మాత్రమే వేయాలి, కుర్చీల పైన వేయకూడదు. చూడండి, బాహుబలి హ్యాండ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ కుట్టు వేసుకుంటున్నాను. ఓకే, ఫినిష్ అయింది. బాహుబలి హ్యాండ్ ఫినిష్ అయిందండి. చూడండి, ఇలా చాలా ఈజీగా బాహుబలి హ్యాండ్ కుట్టుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.